శ్రీదేవి భాగవతం విశ్వామిత్ర స్వపచుల కథ. కౌశికీ నదీ తీరంలో దీర్ఘతపస్సు ముగించుకున్న విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భార్యాపుత్రులు క్షేమంగా ఉన్నందుకు సంతోషించాడు. 12 ఏళ్ల దుర్భిక్షం వచ్చిందని విన్నాను. తిండి దొరకక ఎందరెందరో మరణించారట. ఈ కరువు కాలంలో నువ్వెలా గడిపావు? నిన్ను పిల్లల్ని అన్నం పెట్టి ఎవరు పోషించారు? తపస్సులో మునిగిపోయి నేను రాలేకపోయాను. వచ్చి మాత్రం నిరర్ధుణ్ణి ఏమి చేయగలనులే అని ఆగిపోయాను. చేతిలో చిల్లిగవ్వలేదు కదా. ఎలా ఇల్లు గడిపావో చాలా ఆశ్చర్యంగా ఉంది. దుర్భిక్షం గురించి విని మిమ్మల్ని తలుచుకుని బాధే పడ్డానే తప్ప ఏ సహాయం అందించలేకపోయాను. యజమానుడిగా నా కర్తవ్యం నిర్వహించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటివి తట్టుకుంటేనే తప్ప తపస్సు సాధ్యం కాదాయే. అప్పట్లో అడవిలో ఏమీ దొరక్క నేను ఇబ్బంది పడ్డాను. ఒకనాడు ఆకలి తట్టుకోలేక ఒక స్వపచుడి గుడిసెలోకి దొంగతనానికి దూరాను. అతడు నిద్రపోతున్నాడులే అని సడి చెయ్యకుండా ఉట్టి నుండి కుండ దించి మూకుడు తెరిచాను. వండిన కుక్క మాంసం కనిపించింది. ఏదో ఒకటిలే, ముందు ప్రాణాలు నిలుపుకోవాలి కదా అని తినబోయాను. సరిగ్గా అదే సమయానికి ఆ స్వపచుడికి మెలకువ వచ్చింది. ఎవరు నువ్వు? ఈ అర్ధరాత్రి వేళ ఇంటిలోకి ఎందుకు ప్రవేశించావు? కుండ దింపావు, కారణం ఏమిటి? నిజం చెప్పంటూ గద్దించాడు. సుందరాంగి ఆ క్షణంలో నిజంగా నాకు నోరు పెగలలేదు. తడి ఆరిపోయింది. ఎలాగో తెమల్చుకొని భయంతో వణికిపోతున్న గొంతుకుతో మెల్లగా అన్నాను. మహాభాగా, నేను బ్రాహ్మణుడిని, తాపస్సిని. ఆకలి తట్టుకోలేక ఇలా దొంగతనానికి దిగాను. ఈ కుండలో తిండి కనిపించింది. తినబోతున్నంతలో నువ్వు లేసావు. మహానుభావ అని నన్ను అతిథిగా భావించు. అనుమతిస్తే ఈ వండిన మాంసం తింటాను. ప్రాణాలు కట్టబడేటట్టున్నాయి, అనుమతించు అని బిక్క చచ్చిపోయి అభ్యర్థించాను. అప్పుడు ఆ స్వపచుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు బ్రాహ్మణుడివి, అగ్రజన్మనిది. నేను చండాలుడిని. మా ఇంట్లో మాంసం నువ్వు తినడానికి వీల్లేదు. మానవ జన్మయే దుర్లభం అంటారు. అందులోనూ ద్విజత్వం మరీ దుర్లభం. ద్విజుల్లోనూ బ్రాహ్మణత్వం అంతకన్నా దుర్లభం అంట. నీకు మాత్రం తెలియదా? దుష్టాహారం నువ్వు తినకూడదు. కర్మలను బట్టి 7 జాతులను అంత్యజులుగాను అగ్రాహ్యులుగాను చెప్పారు ధర్మశాస్త్రకర్త మనువు. కర్మచేత నేను స్వపచుడిని కనుక త్యాజ్యుడిని. కాబట్టి నువ్వు మా ఇంట్లో ఏమీ తినడానికి వీరలేదు. నీకు ఇంత పెట్టడానికి లోభించి నేను ఇలా నివారిస్తున్నానని భావించకు. వర్ణసంకర దోషం నీకు రాకుండుగాక అనేదే నా ఆకాంక్ష. నివారయామి భక్ష్యాత్ త్వాం న లోభేనాం జసా ద్విజ వర్ణసంకర దోషేయం మాయాతు త్వాం ద్విజోత్తమ. ఇంత ఖచ్చితంగా, ఇంత ధర్మబద్ధంగా, ఇంత మృదువుగా మహాభాగుడు నన్ను వారిస్తే నిజంగా నాకు సిగ్గు వేసింది. ధర్మజ్ఞ, సత్యం చెప్పావు. నువ్వు అంత్యజుడివైతేనేమి, నీ బుద్ధి విశదంగా ఉంది. నువ్వు వారించడం సమంజసమే, తప్పు లేదు. కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ధర్మ సూక్ష్మాలు కొన్ని ఉంటాయి. అన్నింటికన్నా ముందు ప్రాణాలను కాపాడుకోవాలి, దేహాన్ని నిలుపుకోవాలి. అందుకోసం అగతికంగా పాపం చేసినా అటు తర్వాత విశుద్ధి కోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మసూక్ష్మం. ఏ ఆపద లేనప్పుడు పాపం చేస్తే అది దుర్గతికి కారణమవుతుందే తప్ప ఆపదల్లో చేస్తే కాదు. పాపస్యాంతే పునః కార్యం ప్రాయశ్చిత్తం విశుద్ధయే. దుర్గతిస్తు భవేత్ పాపాత్ అనాపది న చాపది మరణాత్ క్షుధిత స్యాద నరకో నాత్ర సంశయ. తస్మాత్ క్షుధాపహరణం కర్తవ్యం శుభమిచ్చత. ఆకలితో చనిపోతే నరకం తప్పదు కనుక ఎలాగోలా ఆకలి తీర్చుకోవడం కర్తవ్యం. అందుకని నేను ఈ దొంగతనానికి పాల్పడ్డాను. ప్రాణాలు నిలుపుకోవాలి కదా. వర్షాలు కురవకపోవడం వల్ల గడ్డుకాలం దాపురించి నేను ఈ చౌర్యానికి దిగవలసి వచ్చింది. దీనివల్ల వచ్చే మహాపాపం ఏమైనా ఉంటే అది వానలు కురిపించమని ప్రజన్యుడికి చెందుతుంది తప్ప నాకు అంటదు. అవర్షేణ చ చౌర్యేణ యత్పాపం కథితం బుధై యో న వర్షతి ప్రజన్యః తత్తు తస్మై భవిష్యతి. సాధ్వీమణి, నేను ఈ మాట అన్నానో లేదు. ప్రజన్యుడు హఠాత్తుగా వర్షించాడు. ధారాహస్తాలతో కుండపోతగా వాన కురిపించాడు. ఉరుములు మెరుపులతో వర్షిస్తున్న మేఘాన్ని చూసిన హృదయం నెమలిలా పురివిపి నాట్యం చేసింది. ఆ గుడిసెలో నుంచి ఒక్క అంగలో యువతలకి వచ్చాను. 12 ఏళ్ల తర్వాత పడుతున్న ఈ వానల్లో కేరింతలు కొట్టాను. త్రిశంకుడి విశ్వామిత్రుని ప్రత్యుపకారం. త్రిశంకుడికి: ప్రియాంగన, మరి నువ్వు ఎలా కాలం గడిపావో, ఏమేమి విచిత్ర సంఘటనలు జరిగాయో చెప్పాలి. కష్టాలు గడిచాక వింతలు విడ్డూరాలుగానే ఉంటాయి. క్రూర మృగాలు సంచరించే ఈ భయాంకరారణ్యంలో ఇంతమంది పిల్లల్ని వేసుకొని ఒక్కతేవు ఎలా కాలం గడిపావు, ఎలా పోషించావు ఇంతమందిని అని విశ్వామిత్రుడు సానయంగా ప్రశ్నించాడు. ఆ ప్రియంవద మృదువుగా పలికింది. ఆకలితో అలమటిస్తున్న పిల్లల్ని బతికించుకోవడానికి చాలా తిప్పలు పడ్డాను. గుప్పెడు నీవార ధాన్యం కోసం అడవి అంతా గాలించేదాన్ని. వాటితో కాసింత గంజి కాసింతలో గుక్కెడు
పట్టించి కొన్ని నెలలు గలిపాను. రాను రాను ఆ గింజలు కరువయ్యాయి. బిచ్చమెత్తుదామంటే వేసేవాళ్ళు ఎవరు? అందరిది అదే అవస్థాయ. కాయలు దుంపలు కాదు, ఆకులు అలములు కూడా దొరకని పరిస్థితి. పెద్ద పెద్ద మహారణ్యాలు నిలువునా ఎండిపోయి మూడులై బికారుల్లా నిలబడ్డాయి. ఒక్కొక్కటి పచ్చదనం తలుచుకుంటే గుండెలు బావురుమనేవి. గంపెడు పిల్లల్ని ఎలా సాకాలో, ఎలా బతికించుకోవాలో, నా ప్రాణాలు కడబట్టకుండా ఎలా నిలుపుకోవాలో ఏమీ తోచక రేయింబౌళ్ళు విలపించినట్లే ఉన్నాను. సుదూర ఆశ్రమాల నుంచి, జనపదాల నుంచి ఆకలి చావుల వార్తలు గుండెను పిండేసేవి. వద్దు, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఒక్క కొడుకైనా ఎవరికైనా అమ్మేసి మిగిలిన వాళ్ళని బతికించుకుందామని కఠోర నిర్ణయానికి వచ్చి సిగ్గు విడిచి బయలుదేరాను. అదృష్టవశాత్తు సత్యవ్రతుడు ఎదురయ్యాడు. ఆ దయాద్ర హృదయుడు ప్రతిరోజు ఏదో ఒకవేళ మాంసం తెచ్చి మన ఆశ్రమ వృక్షానికి వేలాడగట్టి వెడుతూ ఉండేవాడు. ఆ మహానుభావుడే ఉపకారం చేసి ఉండకపోతే నాదా ఈ పాటికి మేమెవ్వళ్ళము నీ కంటికి కనిపించి ఉండేవాళ్ళం కాదు. మా అందరి ప్రాణాలు నిలబెట్టిన దయామయుడు ఆ సత్యవ్రతుడు. మన వల్లనే అతనికి వశిష్ఠ శాపం తగిలింది. ఒకనాడు ఏ జంతువు దొరకక వశిష్ఠుల వారి పాడి ఆవుని సంహరించాడు సత్యవ్రతుడు. దానికి కోపించిన మహర్షి త్రిశంకుడు వైపు పొమ్మని చండాలుడిగా మారిపోమ్మని శపించాడు. ఇది తెలిసి నేను ఎంతగానో దుఃఖించాను. నన్ను నా పిల్లల్ని పోషించడానికే కదా ఇతడు నానా అవస్థలు శాపానికి గురయ్యాడు అని లోపల నలిగిపోయాను. ప్రత్యుపకారం ఏమీ చేయలేని అసక్తురాలిని స్వామి. నువ్వు తపోబల సంపన్నుడు, ఏదైనా ఉపాయం ఆలోచించు, ఎలాగోలా అతన్ని రక్షించు. ప్రత్యుపకారం చేస్తే కొంతలో కొంత రుణముక్తి. భామిని ఊరాడిల్లు, ఎన్ని కష్టాలు పడ్డావు. ఇదంతా నేను లేకపోవడం వల్ల వచ్చింది. పోనీలే, అయ్యిందేదో అయ్యింది. నువ్వన్నట్టు త్రిశంకుడికి ప్రత్యుపకారం చేస్తాను. నా తపో విద్యాబలంతో శాప విమోచనం కలిగిస్తానని మాట ఇచ్చి విశ్వామిత్రుడు తన ధర్మభర్తని ఓదార్చాడు. ఏ ఉపకారం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ విశ్వామిత్రుడు ఆ మర్నాడే అయోధ్యకు బయలుదేరాడు. దారిలో త్రిశంకుడు స్వపచారాలలో దీనవదనుడై ఎదురు వచ్చి సాష్టాంగపడ్డాడు. విశ్వామిత్రుడు ఆత్రంగా లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. స్వాంతవచనాలు పలికి, రాజేంద్ర, నా కోసం నువ్వు శాపానికి గురి అయ్యావు. ఏమి కావాలో కోరుకు, ప్రత్యుపకారం చేస్తానన్నాడు. త్రిశంకుడి కన్నుల్లో సన్నటి మెరుపు మిలమిలాడింది. కౌశిక మహర్షి ఒకానొక యజ్ఞం చేయించమని మా కులగురువు వశిష్ఠుడిని అభ్యర్థించి భంగపడ్డాను. దయచేసి నువ్వు చేయించు. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి. నీ ఇష్టం. ఏ యజ్ఞం చేయిస్తావో, ఎలా చేయిస్తావో అవసరమైన సంభారాలన్నీ సమకూర్చుకుంటాను. ఇలా కోరినందుకు వశిష్ఠుడు కోపించి తిరస్కరించాడు. పోనీలే, చేయగలిగిన మరొక పురోహితుడిని వెతుక్కుంటాను, అనుమతించమన్నాను. దానికి అలిగి ఈ స్వపచాకారం త్రిశంకుత్వం ప్రసాదించాడు. ఏమీ దాచకుండా జరిగినట్టు నీకు విన్నవించాను. నా దుఃఖం తీరి కోరిక సాధ్యం చెయ్యగల సమర్థుడివి నువ్వే, దయచూపించు. ఇదే నేను కోరుకునే వరమని అభ్యర్థించాడు త్రిశంకుడు. శాపాన్ని మరల్చడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు కౌశికుడు. త్రిశంకుడికి సశరీర స్వర్గం. విశ్వామిత్రుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. యజ్ఞ సంబరాలను సిద్ధం చేయించాడు. మునీశ్వరులకు ఆహ్వానాలు పంపించాడు. ఈ యజ్ఞము, దీని వెనకాల చరిత్రము తెలిసి మునీశ్వరులు ఎవరు ముందుకు రాలేదు. కొందరినైతే వశిష్ఠుడే వారించాడు. విశ్వామిత్రుడు మనస్సు చివుక్కుమంది. సాటి మునీశ్వరులు తన ఆహ్వానాన్ని తిరస్కరించారే అని బాధపడ్డాడు. అది కోపంగా పరిణమించింది. వశిష్ఠుడు వద్దన్నాడని నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తారా? సరే, చూదురు గాని నా తపశక్తి. త్రిశంకు, విచారించకు. నా తపస్సిద్ధితో నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపుతాను. ఇదిగో ఇప్పుడే పంపుతాను అంటూ కమండలాదకం చేతిలో పోసుకుని గాయత్రి మంత్ర జప సిద్ధమైన తన పుణ్యాన్ని త్రిశంకుడికి ధారపోశాడు. రాజా, స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళు. బహు సంవత్సరార్జితమైన పుణ్యం నీకు ధారపోశాను. ఇంద్రలోకం చేరుకో, అక్కడ నీకు శుభమగుగాక అని ఆశీర్వదించాడు. అనడమేమిటి, త్రిశంకుడు పక్షిల ఆకాశంలోకి లేచాడు. అతివేగంగా దూసుకొని పోయాడు. శక్రపురం, అమరావతి చేరుకున్నాడు. దేవతలు చూసి పరుగున వెళ్ళి ఇంద్రుడికి విన్నవించారు. ఎవరో క్రూర చండాలుడు గాలిలా దూసుకొస్తున్నాడు మహాప్రభు అన్నారు. ఇంద్రుడు నిలబడి కిందకి చూశాడు. త్రిశంకుడని గ్రహించాడు. ఓరి స్వపచ జుగుప్సిత, ఎక్కడికి వస్తున్నావు? ఇది దేవలోకం తెలుసా? పో, నీ భూలోకానికి వెళ్ళిపో. ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు అని బిగ్గరగా అరిచాడు. అంతే, క్షీణపుణ్యుడిలా త్రిశంకుడు నేలకు రాలిపోతున్నాడు. విశ్వామిత్ర మహర్షి, పడిపోతున్నాను, వెళ్ళినంత వేగంగాను పడిపోతున్నాను, రక్షించని గావుకేకలు పెట్టాడు. పునఃసుక్రోశపూపాలో విశ్వామిత్రేతి చాపకృత్ పతామి రక్ష దుఃఖార్థం స్వర్గాచ్చలిత మాసుగం. విశ్వామిత్రుడికి వినిపించాయి. ఆకాశంలోకి దృష్టి సారించాడు. పడిపోతున్న త్రిశంకుడు కనిపించాడు. చెయ్యి పైకెత్తి తిష్ట, ఆగు అని అరిచాడు. అది తపస్సిద్ధుడి ఆజ్ఞ. త్రిశంకుడు ఆకాశంలో ఆగిపోయాడు. కౌశికుడు వెంటనే ఆచమించి యజ్ఞానికి కూర్చున్నాడు. వినూతనంగా మరొక స్వర్గలోకాన్ని సృష్టించడానికి సంకల్పించాడు. అతడి ప్రయత్నాన్ని గమనించిన దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మర్షి, నువ్వు చేస్తున్న
పని ఏమిటి నీ కోపం ఎవరి మీద? దయచేసి ఈ ప్రయత్నం విరమించు. ఇదిగో నేనున్నాను. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించి వెంటనే ఇస్తాను. చేస్తావా అని విశ్వామిత్రుడు రెట్టించి, అయితే మర్యాదగా త్రిశంకుడి నీతో స్వర్గానికి తీసుకువెళ్ళు అన్నాడు. దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. కౌశికుడి తపోబలం తెలిసినవాడు కనుక సరేనని అంగీకరించాడు. త్రిశంకుడిని దివ్యదేహ దివ్యాంబర దివ్యభూషణ విరాజితుడిని చేసి తన దివ్య విమానంలో సరసన కూర్చోబెట్టుకుని కౌశికుడి దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. విశ్వామిత్రుడి మనసు శాంతించింది. తృప్తిగా నిట్టూర్చాడు. ఈ విశేషాలు తెలుసుకొని హరిశ్చంద్రుడు సంబరపడ్డాడు. ప్రసన్న చిత్తంతో రాజ్యం పరిపాలిస్తూ రూప యవ్వన చాతుర్య సంయుక్త అయిన భార్యతో క్రీడా వినోదాలు అనుభవిస్తూ కాలం గడిపాడు. చాలా ఏళ్లు గడిచాయి. అన్నీ ఆనందదాయకంగానే ఉన్నాయి. కానీ ఎంతకు భార్య కడుపు పండలేదు. ఇది ఒక పెద్ద దిగులు పట్టుకుంది. ఇక్ష్వాకు వంశం తనతో అంతరించిపోతుందేమోనని బెంగపెట్టుకున్నాడు. ఒక శుభముహూర్తాన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్ళి పాదాభివందనం చేసి తన దిగులు వెల్లడించాడు.